సేవకులు ఎక్కడి నుంచి? ఓబేదేదోము ఇంటిలో నుంచి ఎక్కడికి వెళ్ళింది మందసము? దావీదు పురమునకు వెళ్ళింది. బెత్షెమెషు వారి నుంచి పంపించారు కదా, ఆ కొత్త బండి కొత్త పాడి ఆవుల మీద మందసాన్ని పెట్టి పంపిస్తే వాటిని తీసుకొని వచ్చిన తర్వాత బెత్షెమెషుకు వచ్చిన తర్వాత చీల్ చేసి చంపేసి అన్ని చేసిన తర్వాత దాన్ని తీసుకుపోవాలి. దావీదు పురానికి తీసుకుపోలేదు. ఎందుకు? వాళ్ళిద్దరు చనిపోయారు కదా, భయపడ్డాడు. వాళ్ళిద్దరు చనిపోయినందుకు భయపడ్డాడు. భయపడి వామ్మో డైరెక్ట్ మన ఇంటికి వస్తే మనల్ని చంపేస్తాడు భయపడ్డాడు. దావీదు వంటి వాడు భయపడవచ్చునా? ప్రశ్నిస్తే బాధగానే ఉంటుంది కానీ కష్టమే. మరి భయపడ్డాడు పాపం. అమ్మ ఇది ఎందుకురా, అరే ఎవరైనా ఉన్నారా ఇక్కడ చేర్చుకుంటారు? అయ్యా నేను చేర్చుకుంటాను. ఏం పేరు అని పేరు? ఓబేదేదోము. చేర్చుకుంటావా? మందసం విధానం తెలుసయ్యా? చూసుకుంటావా? చక్కగా చూసుకుంటానయ్యా. రైట్ ఇయ్యండి అయ్యా. తీసుకుపోయాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. తన కొడుకులను తాను యాజకత్వం చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారి సమర్పణ చూశాడు. బిడ్డలారా, ఎన్ని నెలలున్నది? 3 నెలలకు ఏం జరిగిందట? ఓబేదేదోమును తన ఇంటి వారందరినీ కంప్లీట్గా ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపేశాడు. అరే 4 మేకలను 2 ఎడ్లను 2 బర్రెలను ముందరేసుకొని పోయేటట్టుగా ఓబేదేదోముకు ఇన్ని గొర్రెలు ఎక్కడి, ఇన్ని మేకలు ఎక్కడి, ఇన్ని గొర్రెలు ఎక్కడి, ఇంత వెండి ఎక్కడిది, ఇంత బంగారం ఎక్కడిది, ఇంత 10 మంది ఎక్కడ రా? ఏమున్నది అక్కడ నాన్న? ఏమున్నాయినా ఎన్నడన్నా తీసుకుపోయి అవన్నీ ఇంటికి? మందసం అంటే ఏంటిది నాన్న? దేవుని సన్నిధి. ఎట్లా వస్తుంది నాన్న దేవుని సన్నిధి ఇంటికి? ఎక్కడ 2 లేక 3 నా నామములో చేరి ఉంటారో వారి మధ్యలో దేవుడు అలాగొస్తుంది. నీ ఇంట్లో ఏదైనా ఉపవాస ప్రార్థన, గృహ కూడిక ఏ ప్రార్థన పెట్టుకొని దేవుని మందసాన్ని, దేవుని సన్నిధి గృహంలోకి పిలుచుకున్నావా? ఏరి ఓబేదేదోములు అడిగితే బాధ. ఈ పాస్టర్ ఇట్లా చెప్పారా? ప్రజలందరూ వెళ్ళగొడతాను. ఎన్నడన్నా నీ ముఖానికి బాధపడతారు. ఎన్నడన్నా వాళ్ళ ఇంటికి అయ్యా మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి, అయ్యా మా ఇంట్లో గృహ కూడిక పెట్టండి, దేవుని సన్నిధికి మా ఇంటికి రావాలయ్యా, దేవుడు మమ్మల్ని దీవించాలయ్యా, మేము ఆరోగ్యంగా ఉండాలయ్యా, మేము ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, ఆయన సన్నిధి మా ఇంట్లోనికి రావాలయ్యా, మీరు వస్తే ఆయన వస్తాడయ్యా, మీరు రండి అయ్యా అని పిలిచిన వారు ఒక్కరైనా ఎప్పుడో బాగలేకపోతే ఏదైనా సమస్య వస్తే ఇక మరికొందరు ఆ పనే లేదు. అమ్మ ఎవడు పెట్టాలరా తిండి, వీళ్ళకు ఎవడియాలరా కానుక, భయం. దావీదు లెక్క వాము ఈ మందసం కానీ మరి ఇంటికి వస్తే మనం వాళ్ళని చంపినట్టు మనల్ని కూడా చంపేసే భయం.